దేవుని స్వభావాన్ని చెడగొట్టుకోవద్దు మనలో. రోజు రోజుకి ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలి తప్ప డిగ్రేడ్ అవ్వకూడదు కదా. ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన, ఇంకొంచెం ఎక్కువ దేవుని వాక్య ధ్యానం, ఇంకెక్కువ పరిచర్య, ఇంకెక్కువ సువార్త, ఇంకెక్కువ వినయము, తగ్గింపు, విరిగి నలిగిన హృదయాన్నే నేను లక్ష్య పెడతాను అన్నాడు దేవుడు. మరి దీర్ఘశాంతం లేనోడికి విరిగి నలిగిన హృదయం ఉంటుందా? ఓర్పు, సహనం, లేకపోతే ఉద్రేకం, కోపం, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తే వాడికి వినయం ఉన్నట్ట లేనట్ట? ఈ లోకమేమో పగిలిపోతే విరిగిపోతే లోకంలో ఏది మనకు పనికిరాదు, పడేస్తాం. విరిగి నలగకపోతే దేవుడు పడేస్తాడు. విరిగి నలిగిన స్థితిలో ఉండాలి.